నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన ప్రతి పేదవారికి భూ సమస్యల్లో న్యాయం చేకూర్చాలి. గూడూరు తెదేపా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆలయాల భద్రతపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి. కోట మండలంలోని నెల్లూరుపల్లి పంచాయతీలో భూ పట్టాదారుల పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి సూచించిన నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మి. గూడూరు నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి భూ సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని తెదేపా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ తెలిపారు. కోట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికారులను భయపెట్టి 2 ఎకరాలు ఉన్నవారు 10 ఎకరాలుగా పాస్ బుక్లు చేయించుకోవడం జరిగిందని, కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారులు స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కోట తహసీల్దార్ జయరావు, ఎంపీడీఓ దిలీప్ నాయక్, తెదేపా నాయకులు పలకాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, మధు యాదవ్, ఎస్కే జలీల్ బాషా, ఎస్కే నౌషాద్ బాషా, ఎస్కే షంషుద్దీన్, శ్రీనివాసులు, సుభాషిణి, పోలమ్మ, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. शेख मोहम्मद शरीफ, शेख मोहम्मद शरीफ, गूडूर रमेश रेड्डी, तन्नमाल ज्योति, तन्नमाल ज्योति, ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దుపరిచి వాటి స్థానంలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఈ పుస్తకాలు ఇచ్చి పాత పుస్తకాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు రావడం మనకు ఎంతో గర్వకారణము. ఇప్పుడు సార్ చేతుల మీదుగా పంపిణీ జరుగుతుంది. ఇక్కడ స్వీకరించవలసిందిగా వేదికైనటువంటి మా అధ్యక్షులు పెద్దలు భాస్కర్ గారికి, అలాగే మా నాయకుడు అందరినీ కూడా ఏకదాటిపై నిలిపేటువంటి మా శ్రీలు గారికి, అలాగే పెద్దలు అన్న మోహన్ రెడ్డి గారికి, మా చెంచురామయ్య గారికి, మా మధు యాదవ్ గారికి, అలాగే మా ఎంపీటీసీ గారికి, ఎంపీటీసీ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రఘు గారికి, మా సెక్రటరీ గారికి, మా రామన్నకి, మా బీసీ సెల్ నియోజక అధ్యక్షులు మా బాలకృష్ణకి, మా శ్రీధరానికి, అలాగే వేది ఉండేటువంటి ఎండిఓ గారికి, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ గారికి, ఎంపీటీసీ షఫ్యూ గారికి, కోటారెడ్డి గారికి, వెంకటకృష్ణారెడ్డి గారికి, మా మైనార్టీ సెల్ అధ్యక్షుల వారికి, అలాగే మీ ఊరికి రాకుండా ఆపేస్తాను కానీ, ప్రోగ్రాం పెట్టకుండా ఆపేస్తాను కానీ నేనైతే పనిచేయను, అది కూడా చెప్తున్నా. కాబట్టి పేదవాళ్ళ దేవాలు గెలిచింది గవర్నమెంట్. కాబట్టి పేదవాడికి అన్యాయం చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య ఎంత కూడా కానీ నేనైతే ఒప్పుకోనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. గొప్ప వాళ్ళ విషయం మనం చేయలేం, అది నువ్వు నేను చెప్పి తాగే కట్టదు డబ్బు ప్రవాహం. పేదవాడిని ఇబ్బంది పెట్టద్దు, పేదవాడి విషయంలో న్యాయం చేయమని చెప్పి కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ మా ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ సిబ్బందికి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అక్కడ అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా. అట్లాగే సచివాలయాలు వచ్చున్నాయి, అక్కడ కూడా సచివాలయాల్లో ఒక్కో దగ్గర ఇప్పుడు సర్వేలు వచ్చున్నారు, ఆర్ఐలు ఉన్నారు,
దయచేసి మీరు అందరూ కూడా చదువుకున్న బిడ్డలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ బిడ్డలు, ఇంజనీరింగ్ చదివిన బిడ్డలు, అలాగే ఎంబీఏ చేసిన బిడ్డలు. కాబట్టి మీ చిన్న వయసులో ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి పేదవాళ్ళకి సాయం చేయమని చెప్పి కూడా మా గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న సచివాలయ సిబ్బంది అందరూ కూడా మనవి చేసుకుంటున్నా. కాబట్టి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మిగతా నాయకులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రీసర్వే అనేది తీసుకొచ్చారు. రీసర్వే అనేది మంచి కార్యక్రమమే, కానీ ఆ కార్యక్రమంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఏమి తప్పిదాలయ్యా అంటే సర్వే రాళ్ల మీద జగనన్న భూరక్ష పథకం అని పేరు వేయడము. అది బ్రిటిష్ హయాంలో సర్వే జరిగింది మనకు 1915-16లో. అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పేర్లు వేసుకోలేదు. ఒక విలేజ్ బౌండరీకి ఒక గుర్తు పెట్టారు రాయి మీద. అదే విధంగా ప్రతి సర్వే స్టోన్ మీద ఒక గుర్తు పెట్టారు, కానీ ఎక్కడ పేర్లు అనేది లేదు. కానీ గత ప్రభుత్వంలో జగనన్న భూరక్ష పథకము అని రాయి మీద పేరు వేయడము, అదే విధంగా పట్టాదారు పాస్ గత సీఎం గారి ఫోటో వేయడము జరిగినవి. ఆ ప్రభుత్వం అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సీఎం గారు రీసర్వే ప్రారంభించారు. గతంలో ఒక రైతుకి 4 పాదులు ఒక దగ్గర ఉన్నాయంటే ఒక ఎల్పిఎం గా ఇచ్చారు. ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్, అది కమతం వారి పటము. అట్లా కాకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పాదిని కొలవండి, ప్రతి భిన్నాన్ని కొలిచి ప్రతి భిన్నానికి ఒక ఎల్పిఎం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మనం కష్టపడి సంపాదించుకున్న పొలాలు మన తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించిన ఆస్తి అది. కానీ ఆ పుస్తకాల మీద పూర్తి హక్కు మనది. కానీ గత ప్రభుత్వంలో ఆ పుస్తకాల మీద అప్పటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రింట్ చేసి ఏదో వాళ్ళ ఆస్తి అయినట్టుగా పంపిణీ చేశారు. అలాగే ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినా కూడా తీసుకొచ్చి అర్జీలు ఇస్తే 90% అర్జీలు దాంట్లో కేవలం భూ సమస్యల మీదనే అర్జీలు. మొన్నటికి మొన్న ఇక్కడ మనం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తే అప్పుడు కూడా కేవలం రెవెన్యూ సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి రెవెన్యూ సమస్యలన్నిటి కూడా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించి ఎక్కడైతే రీసర్వే కంప్లీట్ అవుతుందో, ఎక్కడైతే కంప్లీట్ అయిందో ఆ విలేజ్ లో ఇమీడియట్ గా దానికి సంబంధించినటువంటి పాస్బుక్ ని కూడా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 2వ తేదీ నుంచి ఈ పాస్బుక్ ఇష్యూ చేసే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అవ్వడం జరిగింది. అదే విధంగా మన గూడూరు నియోజకవర్గంలో కూడా వాకాడు కోట మండలంలో సంబంధించి మొదటిగా కొత్తపాలెం రెవెన్యూ సంబంధించినటువంటి పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కార్యక్రమంలో కొత్తపాలెం గ్రామస్తులు, కొత్తపాలెం రైతుల్ని ఇక్కడ పిలిపించి గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఈ బుక్స్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడలిలో సావిత్రిబాయి పులే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హాజరయ్యారు. ఎంపీతో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రసంగిస్తూ మహిళల సాధికారత, అందరికీ విద్య అనే మహోన్నత లక్ష్యాలతో సావిత్రిబాయి పులే సుమారు 200 సంవత్సరాల క్రితమే అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొంటూ పోరాటం చేశారని గుర్తు చేశారు. సమితి నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదటి మహిళా గురువైనటువంటి పూజ్యనేలు సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆమె ఏదైతే కోరుకున్నదో మహిళల యొక్క సాధికారత, వాళ్ళ యొక్క అందరూ చదువుకోవాలనే ఆమె పోరాటం, ఆమె యొక్క కృషి, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి మహిళా విశ్వవిద్యాలయం ముందు ఆమె విగ్రహం పెట్టడం ఎంతైనా అభినందనీయం. 200 సంవత్సరాల క్రితం అప్పటి సమాజం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎన్నో మూఢనమ్మకాలతో ఉన్నటువంటి ఆ సమాజంలో ఆమె మహిళలకి చదువు నేర్పించడానికి ఎన్నో కష్టాలకు వచ్చి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని
వాళ్ళిద్దరు దంపతుల యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అదే స్ఫూర్తిని ఇప్పటి వరకు కొనసాగించాలి. ప్రతి ఒక్కరూ బాలబాలికలు చదువుకోవాలి, వాళ్ళ యొక్క జీవితంలో మంచి ఉన్నత స్థాయిని అందుకోవాలి. ఏదైనా మనం ఒక బ్యానర్ పెడితే కొన్ని వందల వేల మందికి మాత్రమే స్ఫూర్తినిస్తాయి. అదే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొన్ని కోట్ల మందికి స్ఫూర్తినిస్తాయి, ఎప్పటికీ తరాల పాటు నిలబడతాయి. సో అంత గొప్ప పని చేసినటువంటి, అంత గొప్ప పనికి పూనుకున్నటువంటి బీసీ సంఘర్షణ సమితికి, బీసీ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఆ స్ఫూర్తిని నూతన సంవత్సరం పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగా మురళీధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ మరియు మండల అధ్యక్షులు, నాయకుల అభిమానులు గూడూరు సనత్ నగర్ లోని మురళీధర్ నివాసానికి చేరుకుని శాలువ, పుష్పగుచ్చాలతో మేరిగా మురళీధర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరికీ మేరిగా మురళీధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు వ్యక్తపరిచి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలకు చేవుల్లో పూల పెట్టడం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానుకోవాలని మాజీ కేంద్ర మంత్రి వర్యులు చింతామోహన్ తెలిపారు. గూడూరు క్లాత్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోట, వాకాడు, రామలక్ష్మణలాగా కలిసి ఉన్నాయని, వాటిని విడదీయొద్దని ఆయన తెలిపారు. అవసరమైతే 2 మండలాలను తిరుపతిలో అయినా నెల్లూరులో అయినా కలపాలని ఆయన కోరారు. 300 ఎకరాల సిలికా మైన్కి సంబంధించి ఎస్సీలకు అందించాలని, లేని యెడల త్వరలోనే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చెవులో పువ్వు పెడుతున్నాడు, అందరికీ చెవులో పువ్వు పెట్టడం ఆపేయాలి చంద్రబాబు నాయుడు. గూడూరు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, కోట వాకాడు వాళ్ళు కూడా ఇంకా తెలివైన వాళ్ళు. వీళ్ళు చెవులో పువ్వు పెట్టడం ఆపేయాలి చంద్రబాబు నాయుడు. మొట్టమొదటి ఏంటి, చట్టంలో పార్లమెంట్ చేసిన చట్టంలో యుగరాజపట్టణాన్ని మేజర్ కోర్టు చేయాలని ఉంది. మేజర్ కోర్టు అంటే అది గవర్నమెంట్ కోర్టు. ప్రపంచంలోనే 5వ పెద్ద కోర్టుగా యుగరాజపట్టణం మార్పు చెందుతుంది. అందుకొరకే దాన్ని పార్లమెంట్లో మేము చట్టం చేశాం. దాన్ని నువ్వు గ్రీన్ ఫీల్డ్ కోర్టు ఎన్ని ముడియాదప్ప చంద్రబాబు నాయుడు, ఈ గ్రీన్ ఫీల్డ్, ఆ ఫీల్డ్, వైట్ ఫీల్డ్ తీసుకుపారేయి. యుగరాజపట్టణాన్ని మేజర్ కోర్టు కానివ్వకుండా ఆపిందే తమరే. నాకు తెలుసు 11 సంవత్సరాలుగా. ఈరోజు ఏదో పరిగెత్తావు, అదేదో పిచ్చి పిచ్చి పనులు వాళ్ళకో వీళ్ళకో ఇస్తానంటే ముడియాదు. ఇది గవర్నమెంట్ పోర్టుగా, మద్రాసు పోర్టు, విశాఖపట్నం పోర్టు లాగా దీన్ని తయారు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తున్నారు. రెండో విషయం, కోట వాకాడు. ప్రపంచం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. కోట వాకాడు అంటే రాముడు లక్ష్మణుడు లాగా. మరి ఈ కోటను ఒక పక్క, వాకాడును ఒక పక్క, ఈ జిల్లాకు ఒకరిని, ఆ జిల్లాకు ఒకరిని వద్దు. గూడూరు అనేది నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా పెట్టు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఈ తలతో పనులు చేయబాకు. మరి వెంటనే కోట వాకాడుని ఒక పక్కన పెట్టు. ఊటన్నా పెట్టు, తిరుపతి వైపన్నా పెట్టు, లేదనంటే నెల్లూరు వైపన్నా పెట్టు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా 2 భాగాలు చేస్తే మేము ఊరుకోము. దీని గురించి మళ్ళీ మేము ఉద్యమాన్ని తయారు చేస్తాం. మూడో విషయం, డబ్బు. అందరికీ డబ్బులు కావాలా. మరి డబ్బు ఎక్కడుంది? సిలికాన్ శాండ్లో ఉంది డబ్బు. ఈ సిలికాన్ శాండ్ సైగ్గా ఏం చేస్తుందో నాకు తెలుసు చంద్రబాబు నాయుడు, పార్టీ వాళ్ళు. అక్కడ ఉండేటువంటి 300 ఎకరాల సిలికాన్ శాండ్ విషయం మా ఎస్సీలకు ఇచ్చేయండి. ఎన్ని సంవత్సరాలు మీరు అనుభవించారు, మా వాళ్ళకి ఇచ్చేయండి. మేము తోలుకుంటాం ట్రాక్టర్లు పెట్టి, లారీలు పెట్టి. మా ఎస్సీలు చాలామంది, ఓబీసీలు కూడా చాలామంది ఖాళీగా ఉంటారు, ఉద్యోగాలు లేకుండా. ఆ 300 ఎకరాల సిలికాన్ శాండ్ని మేము ఈ తొందరలోనే వస్తాం.
తొందరలోనే వచ్చి అక్కడ చిన్న ఉద్యమాన్ని తయారు చేస్తాం. ఆ ఇసుకని మీరు తోలుకున్నట్టుగా దొంగతనంగా తోలుతాం, మేము దొరల్లాగా తోలుకుంటాము. ఆ సిలికాన్ శాండ్ ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీలకు, నిరుద్యోగులైనటువంటి ఎస్సీలకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులను వేధించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులపై బురద చల్లడం పరమావధిగా మారిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. టీటీడీ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని పేర్కొంటూ దీనికి అనేక ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఆ నివేదిక వెలువడకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి అధికారుల్ని వేధించడమే పనిగా పెట్టుకుంది. అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద బురద చల్లడమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పెట్టుకునింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. దానికి ప్రత్యక్ష నిదర్శనాలు చాలా చూసాం మనం. వైకుంఠ ఏకాదశి అప్పుడు లాస్ట్ ఇయర్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి కొంతమంది భక్తులు చనిపోవడం, దానికి సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. దానికి సంబంధించి రిపోర్ట్ అన్నారు. సంవత్సరం అయినా కూడా ఈ రోజుకి రిపోర్ట్ లేదు. అలాగే దీనికి సంబంధించి రిపీటెడ్గా సెక్యూరిటీ ల్యాబ్సెస్ జరుగుతూనే ఉన్నాయి. వీటి గురించి పట్టించుకునే నాదుడే లేదు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ మీద ఒత్తిడి చేసినప్పుడు ఆల్రెడీ ఈ లెటర్లు కూడా రాసాం. దీనికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా గారి ఆఫీస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీకి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని కోరడం జరిగింది. నాకు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ కాపీ పంపమని అడగడం జరిగింది. కానీ ఈ రోజుకి చీఫ్ సెక్రటరీ గారు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. సో ఈ ప్రభుత్వం ఆలయాల భద్రత మీద ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కంప్లీట్గా ఆలయాల యొక్క పాలనని వదిలేశారు కాబట్టి, గాలికి వదిలేశారు కాబట్టి ఈరోజు రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు ఒక మందుబాబులు నడింగ్ గోపురం పైకెక్కి పవిత్రమైనటువంటి కలశాలని డెమాలిష్ చేయాలని చూశాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి అమ్మి విచ్చలవిడిగా నకిలీ మందు అమ్మడం వల్ల తాగి ఏం చేస్తున్నారు ప్రజలు వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో ఎవరైతే దీనికి కారణభూతులైన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు జరగకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాము. కోట మండలంలోని నెల్లూరుపల్లి పంచాయతీ ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు కూటమి పరిపాలనలో భాగంగా శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అలగాటి భాస్కర్ రెడ్డి, ఎంఆర్ఓ జయజయరావు ఆధ్వర్యంలో భూ పట్టాదారుల పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ విచ్చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గం మొత్తం 9716 పాస్ పుస్తకాలు ఎంఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారన్నారు. గూడూరులో 2239 పాస్ పుస్తకాలు, చిలుకూరులో 2947 పాస్ పుస్తకాలు, కోటలో 252 పుస్తకాలు, వాకాడులో 254 పుస్తకాలు, చిట్టమూరులో 3995 పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారని తెలియజేశారు. ముందుగా పోయినసారి ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో నేను ప్రజా దర్బారు పెట్టినప్పుడు అందరూ కుప్పలు తెప్పలుగా వచ్చారు. మా గూడూరు నీరులో కలపండి చెప్పి ఆ ఉద్యోగస్తులు దగ్గర ఉండి అందరూ కూడా వచ్చి ఒక రెప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు కలిపా ఎవరు వచ్చి ధన్యవాదాలు చెప్పే పరిస్థితి లేదు. అంటే అర్థం లేదు, నాకు అర్థం కావట్లేదు. అంటే మేము కష్టపడి మేము వదులుకొని మీకోసం బాబు గారిని బతిలాడుకొని, లోకేష్ బాబు గారిని బతిలాడుకొని మేము మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేశాం. ఆ రోజైన ఉద్యోగస్తులు అడ్డుపోయారు, నాకు అర్థం కావట్లేదు. ఆ రోజైన ప్రజా సంఘాలు అడ్డుపోయారు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదైనా పని చేసినప్పుడు అట్లీస్ట్ మీ దగ్గర నుంచి ఆశిస్తాం, వస్తారు కలుస్తారు, థ్యాంక్స్ అని చెప్తారు.
ఎవరు కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ రోజు ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, మా క్యాడర్ తెలుసు, అధికారులను ఏ విధంగా బతిలాడుకున్నామో, అలాగే చంద్రబాబు నాయుడు గారికి అన్నీ కూడా చెప్పాం. సరే, అది వదిలిచేద్దాం. ఈరోజు ఈ యొక్క పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం గతంలో వారికి మిగతా నాయకులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రీసర్వే అనేది తీసుకొచ్చారు. రీసర్వే అనేది మంచి కార్యక్రమమే, కానీ ఆ కార్యక్రమంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఏమి తప్పిదాలయ్యా అంటే, సర్వే రాళ్ల మీద జగనన్న భూరక్ష పథకం అని పేరు వేయడము. అది బ్రిటిష్ హయాంలో సర్వే జరిగింది మనకు 1915-16లో. అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పేర్లు వేసుకోలేదు. ఒక విలేజ్ బౌండరీకి ఒక గుర్తు పెట్టారు రాయి మీద. అదే విధంగా ప్రతి సర్వే స్టోన్ మీద ఒక గుర్తు పెట్టారు, కానీ ఎక్కడ పేర్లు అనేది లేదు. కానీ గత ప్రభుత్వంలో జగనన్న భూరక్ష పథకము అని రాయి మీద పేరు వేయడము, అదే విధంగా పట్టాదారు పాస్ గత సీఎం గారి ఫోటో వేయడము జరిగినవి. ఆ ప్రభుత్వం అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సీఎం గారు రీసర్వే ప్రారంభించారు. గతంలో ఒక రైతుకి 4 పాదులు ఒక దగ్గర ఉన్నాయంటే ఒక LPM గా ఇచ్చారు. LPM అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్, అది కమతం వారి పటము. అట్లా కాకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రతి పాదిని కొలవండి, ప్రతి భిన్నాన్ని కొలిచి ప్రతి భిన్నానికి ఒక LPM ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మనం కష్టపడి సంపాదించుకున్న పొలాలు మన తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించిన ఆస్తి అది. కానీ ఆ పుస్తకాల మీద పూర్తి హక్కు మనది. కానీ గత ప్రభుత్వంలో ఆ పుస్తకాల మీద అప్పటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రింట్ చేసి ఏదో వాళ్ళ ఆస్తి అయినట్టుగా పంపిణీ చేశారు. అలాగే ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినా కూడా తీసుకొచ్చి అర్జీలు ఇస్తే 90% అర్జీలు దాంట్లో కేవలం భూ సమస్యల మీదనే అర్జీలు. మొన్నటికి మొన్న ఇక్కడ మనం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తే అప్పుడు కూడా కేవలం రెవెన్యూ సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి రెవెన్యూ సమస్యలన్నిటి కూడా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించి, ఎక్కడైతే రీసర్వే కంప్లీట్ అవుతుందో, ఎక్కడైతే కంప్లీట్ అయిందో ఆ విలేజ్ లో ఇమీడియట్ గా దానికి సంబంధించినటువంటి పాస్బుక్ ని కూడా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 2వ తేదీ నుంచి ఈ పాస్బుక్ ఇష్యూ చేసే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అవ్వడం జరిగింది. అదే విధంగా మన గూడూరు నియోజకవర్గంలో కూడా వాకాడు కోట మండలంలో సంబంధించి మొదటిగా కొత్తపాలెం రెవెన్యూ సంబంధించినటువంటి పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కార్యక్రమంలో కొత్తపాలెం గ్రామస్తులు, కొత్తపాలెం రైతుల్ని ఇక్కడ పిలిపించి గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఈ బుక్స్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గూడూరు పట్టణంలోని PVR కళ్యాణ మండపంలో జయాలుకాస్ గోల్డ్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. పలు బంగారు ఆభరణాలు, మోడల్స్ ని పరిశీలించారు. 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. సైడ్ కొనండి. సార్ కొద్దిగా సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకి రోడ్ ట్రిప్ సార్. అందరూ
క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలు అవగాహన పెంచుకోవాలని, క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో విద్యార్థినులకు క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ మహిళల్లో ఇటీవల క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని, కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల క్యాన్సర్ ఎక్కువ అవుతుందని తెలిపారు. అనేక క్యాన్సర్లకు వ్యాక్సిన్లు ఉన్నాయని, క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సిన్ల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి, కన్యాకుమారి, పద్మజ పాల్గొన్నారు. స్టేజ్ మీద ఉన్న డాక్టర్ లక్ష్మి గారు 2000లో క్యాన్సర్ 2001లో క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరులో పొదలకూరు రోడ్లో పెట్టారు. పెట్టినప్పుడు ఎట్టుందంటే కనీసం ఆపరేషన్ చేసేదానికి కూడా పల్లలేదు. 3 కాళ్ళు ఉండే ఇంకొక కాలు కింద రాయి పెట్టి చేసేవాడు. అటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ని ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ తలదన్నే స్థాయికి తీసుకొచ్చిన ఘనత ముఖ్యంగా మా లక్ష్మీ మేడం గారికి. నిజంగా కూడా ఈ కాలం డాక్టర్స్ ఎవరు నేను ఎంత సేవ చేసేటట్టు చూడలేదు. రెండోది వచ్చి ఎంత తక్కువ ఖర్చుతో పేషెంట్ ని వైద్యం చేయాలని ఆలోచిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏది మామూలుగా ఏంటంటే ఏదన్నా ఒక సమస్య ఒక జబ్బుతో పోతే ఒక 10 రకాలు ఊహిస్తారు. అట్ట కాకుండా కరెక్ట్ గా దాన్ని ఫలానిది మీకు ఫలాని చేయండి, ఇలాంటి ఫలానా కలవండి, కరెక్ట్ గా గైడెన్స్ ఇచ్చి మనకంతా కూడా ఎంతో మేలు చేస్తారు. నన్ను కూడా ఒక్క మాటతో ఈ రోజు మీ ముందు ఇంత సంతోషంగా నిలబడి మాట్లాడుతున్నానంటే ఒకే మాట నన్ను కూడా మేడం గారు ఇచ్చేసారు. ఏంటంటే నీతులందరికీనా నీకు లేదా అనే ఒక్క మాటే నన్ను ఈ రోజు మేము అందరి ముందు నిలబెట్టింది. చెప్పాను కదా మేడం వచ్చే ముందు మీకు, ఈ రోజు నేను ఈ స్థాయి ఇక్కడ సంతోషంగా ఉంటానంటే కారణం మా మేడం గారు. కన్యాకుమారి గారి గురించి చెప్తున్నాను. కన్యాకుమారి గారి హాస్పిటల్ తిరుగుతుంటే స్టాఫ్ కూడా మొహాల్లో ఎంత సంతోషం అంటే తన సొంత కుటుంబంలో సభ్యురాన్ని చూసినట్టు. అంటే నేను మామూలుగా ఇనున్నానే గాని నేను అక్కడికి చెకింగ్లకు పోయి ఆపరేషన్ చేయించుకున్న రోజులు ఉండేను కదా. ఆ కన్యాకుమారి గారికి హాస్పిటల్ ఎంత అనుబంధం అంటే ఒక పుట్టిళ్ళ మాదిరి అయిపోయింది మా కన్యాకుమారికి. నిజంగా కూడా తన సేవలు కూడా ఎనలేని సేవలు. ఎవరు పేషెంట్లు పోయినా వాళ్ళకి ఓపికగా అన్ని చెప్పి వాళ్ళకి సరైన అంటే సేవ అనేది డబ్బుతో కాదంటారు కదా, అట్లా తను తన సమయాన్ని ఎంతో వెచ్చించి ఒక 10 లక్షలు డొనేషన్ ఇచ్చి హాస్పిటల్ కి మేడం గారి సేవలు కూడా ఎనలేని. ఆమెకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతా దగ్గరుండి మొత్తం గైడెన్స్ అంతా కూడా కన్యాకుమారి గారు ఇచ్చారు వాళ్ళకి. ఇంకా మా పద్మజ ఇందా చెప్పారు కదా, దేవుడు అయితే మన లక్ష్మీ మేడం అయితే పూజారి ఎవరంటే మా పద్మజ మేడం రూమ్కి ఎదురుగా టేబుల్ వేసుకొని ఉంటుంది. వచ్చిన వాళ్ళకంతా కూడా అంతా షీట్ రాసుకోవడం మేడం నడవడం. కానీ వేసుకోవడానికి ఏమో టేబుల్, 2 కుర్చీలు, దాంట్లో ఒక దిండు అన్ని ఉంటాయి. నేను పోయిన ప్రతిసారి కూడా ఇటు నిలబడే ఉంటుంది. ఏంటంటే టెన్షన్ వచ్చిన వాళ్ళకి మనం సరిగ్గా న్యాయం చేస్తున్నామా లేదని కూర్చోదు. పద్మజ ఎందుకమ్మా 2 కుర్చీలు వేసుకొని ఉన్నామంటే ఏమో మేడం నా వల్ల కాదు, నేను నిలబడే ఉంటానని. అట్లా మన పనికి సేవకి అంకితమైన ఈ 3 త్రిమూర్తుల వల్లే ఈ రోజు క్యాన్సర్ హాస్పిటల్ ఆ స్థాయికి వచ్చింది. క్యాన్సర్ ఎంత పెరిగింది, అది ఎందువల్ల పెరిగింది అనేది కూడా మేడం గారు మీకు అన్ని వివరంగా చెప్తారు. ఇప్పుడు సభాధ్యక్షుని మాట్లాడవలసిందిగా. అలాగే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ కూడా సెక్స్ వల్ల ఆడవాళ్ళ నుండి మగవాళ్ళకి, మగవాళ్ళ నుండి ఆడవాళ్ళకి పోతుంది. దీనికి వ్యాక్సిన్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఆడవాళ్ళలో గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు, తర్వాత వెజైనల్ క్యాన్సరు, వల్వల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, ఇలా అంతా కింద భాగం క్యాన్సర్ రావచ్చు. ఈవెన్ నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు కూడా రావచ్చు. అలాగే మగపిల్లలకి అయితే అంగం క్యాన్సరు, పులిపిల్లు ప్లస్ యానల్ క్యాన్సరు, నోటి క్యాన్సరు, అన్ని థ్రోట్ క్యాన్సరు రావచ్చు. సో ఈ 5-6 క్యాన్సర్లన్నా మనము ఆఫ్ చేయాలంటే దానికి ఈ వ్యాక్సిన్ మీరంతా వేసుకోవాలి. ఆడపిల్లలు, మగపిల్లలు 9 ఏళ్ళు పైబడిన వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవాలి. 15 ఏళ్ల వరకు అయితే మంచిగా పనిచేస్తుంది కాబట్టి 2 సార్లు వేస్తే చాలు. అంటే ఇప్పుడు వేస్తే
మళ్ళీ 6వ నెల, 5 నెలల తర్వాత 6వ నెల మళ్ళీ వేసుకోవాలి. ఇది మామూలు ఇంజెక్షనే, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మేము 15 సంవత్సరాల నుండి వేస్తున్నాం, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ ప్రపంచం అంతా కూడా ఒక వ్యాక్సినే ఉండింది ఇన్నాళ్ళు. ఈ మధ్య మన ఇండియాలో కూడా దీనికి వ్యాక్సిన్ కనిపెట్టారు. ఎలా కోవిడ్ కనిపెట్టారు ఇండియాలో, దీన్ని కూడా కనిపెట్టారు. అది 4 వైరస్లు, అంటే ఈ వైరస్లో టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్కి ఈ వైరస్ వ్యాక్సిన్ ఉంది. ఫారిన్ వ్యాక్సిన్ 4 టైప్స్ది రేట్ ఎక్కువ, 4,000. మన ఇండియన్ వ్యాక్సిన్ అయితే 4 వైరస్లది 2,000. సో ఏదైనా డోసు ఒకటే. 15 ఏళ్ల లోపు అయితే 2 సార్లు చాలు. 15 ఏళ్ళు దాటిన తర్వాత 3 సార్లు వేసుకోవాలి. అంటే ఇప్పుడు వేస్తే మళ్ళీ 2 నెలలకి 6 నెలలకి వేసుకోవాలి. 3 సార్లు వేస్తే చాలు, జీవితాంతం అది పనిచేస్తుంది. ఈ కొన్ని రకాల క్యాన్సర్ రాకుండా ఆపేస్తుంది. సో మనకి ఫారిన్ది ఇంకో వ్యాక్సిన్ కూడా వచ్చింది, ఒక 3-4 సంవత్సరాల నుండి వాడుతున్నాము. అది 9 వైరస్లది, ఇదే కంపెనీ, ఇదేది మంచిది, అది ఇంకా మంచిది ఫారిన్ది కాబట్టి అది ఇప్పుడు ప్రస్తుతం 11,000 దగ్గర 10,500 చిల్లర అది. సో 3 సార్లు వేయాలి 15 సంవత్సరాల తర్వాత. అయితే 15 సంవత్సరాల లోపల అయితే 2 సార్లు వేయాలి. అది రేట్ ఎక్కువ, బట్ స్తోమత ఉంటే వేసుకోవచ్చు. మీరు పెళ్ళిళ్ళకి అంతా కూడా నాకు తెలుసు, డిజైనర్ శారీస్, గోల్డ్ నగలు అన్ని కొనేది లక్షల్లో కొంటారు, వేలల్లో కొంటారు. ఇది కూడా 11,000 అంటే అది ఇప్పుడు వేస్తే మళ్ళీ 6వ నెలలో వేసేది పెద్ద ఎక్కువేం కాదు. నాకు అడిగితే మీకోసమే కాబట్టి వేయించుకోవచ్చు. ఈ అన్ని వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఉంది, దొరుకుతాయి, ఎక్కడన్నా వెళ్ళి వేసుకోవచ్చు. దయచేసి ఈ వ్యాక్సిన్స్ మీరు అందరూ వేసుకోండి. ఆడవాళ్ళకి ఏంటంటే 45 ఏళ్ళు అంటే పెళ్ళి అయ్యాక కూడా వేసుకోవచ్చు. కనీసం పూర్తిగా కాకపోయినా ఒక 50% పనిచేస్తాయి. సో పెళ్ళైన ఆడవాళ్ళు కూడా 40 సంవత్సరాల వరకు ఇది వేసుకోవచ్చు అని అంటున్నారు, వేస్తున్నాం కూడా. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఈ రోజు వరకు మేము కనీసం జ్వరం వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా చూడలేదు. అలాగే వివాహిత స్త్రీలు, 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వివాహిత స్త్రీలు సంవత్సరానికి ఒక్కసారి, వినండి అమ్మా, సంవత్సరానికి ఒక్కసారి స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ అంటే తెలుసా? టీవీ ఎక్స్రే. మనకు ఏముందో పొట్టలో ఇలాగ రుద్ది చూస్తే టీవీలో కనబడుతుంది. సో మన పొట్టలో చాలా ఉంటాయి కదా ఆర్గన్స్, ఏంటి, లివరు, స్ప్లీను, పేగులు, గర్భసంచి, అండాలు, ఇన్ని ఉంటాయి. సో ఇవన్నీ బాగున్నాయా అని సంవత్సరానికి ఒక్కసారి చూసుకోవాలి అందరు కూడా. ఆడవాళ్ళు ముఖ్యంగా ఇది ఉంది అంటే మీకు ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మీరు ఈ చెకప్లు చేసుకుంటే మంచిది. గర్భసంచి ఉంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా బయటపడుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేనప్పటికీ సంవత్సరానికి ఒకసారి చేసుకునేదాన్ని స్క్రీనింగ్ అంటారు. ప్రాబ్లం ఉంటే ఎలాగో మీరు వస్తారు కదా. సో ప్రాబ్లం లేకపోయినా ఒక గుర్తు పెట్టుకొని దీపావళి వచ్చింది మనం చేయించుకోవాలి అన్నట్టు చేసుకుంటే చాలా వరకు మనం క్యాన్సర్లని ఆపొచ్చు. అలాగే రోజు రోజుకి గర్భసంచి దారి క్యాన్సరు, ఈ పక్కన క్యాన్సర్లు, పొట్ట క్యాన్సర్లు కాకుండా రొమ్ము క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతుంది ఆడవాళ్ళకి. ఫస్ట్ ప్రపంచంలో అంతా కూడా ఏ క్యాన్సర్ ఎక్కువ వస్తుందంటే రొమ్ము క్యాన్సర్ అంటారు. సో రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దాంట్లో 3 పాయింట్లు. ఒకటేంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి అమ్మాయి కూడా, అంటే ఇంతకుముందు 20 సంవత్సరాల తర్వాత అనేవాళ్ళు, ఇప్పుడు రోజు రోజుకి తగ్గిపోయింది. నేనైతే 15 సంవత్సరాల తర్వాత అంటాను. ఎందుకంటే మేము 18 ఏళ్ళకి, 19 ఏళ్ళకి, 17 ఏళ్ళకి కూడా రొమ్ము క్యాన్సర్లు చూస్తున్నాం కనుక. ఇప్పుడు నేను మేడం అంత శ్రద్ధగా చెప్తా ఉన్నారు, కానీ చాలా మంది వెనక మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు తలబెట్టి నిద్రపోతున్నారు. చక్కగా అంత చల్లగా ఉండిందా, అంత బోర్ కొట్టిందా మరి మీకు మాటలు అర్థం కాల. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సులక్ష్మి గారు కానీ చాలా మంచి మంచి మాటలు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు మా హాస్పిటల్ గురించి. అది అక్షరాల 100% సత్యం. మా హాస్పిటల్లో జరిగే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సత్యం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా. ఇంకోటి ఏంటంటే చాలా మంది బాధతో వస్తారు. ఈరోజు ఒక పేషెంట్, ఒక ఆయన వచ్చాడు, ఆయనకి నాలిక క్యాన్సర్. ఆ నాలిక క్యాన్సర్ వచ్చినప్పుడు 3వ స్టేజ్లో వచ్చాడు. ఆ 3వ స్టేజ్ నాలుగు క్యాన్సర్. ఇక్కడ ఆపరేషన్ చేశారు, రేడియేషన్ ఇచ్చారు, కీమో ఇచ్చారు, బాగా అయిపోయింది. మళ్ళీ చెకప్కి వచ్చాడు. చెకప్కి వచ్చినప్పుడు వాళ్ళ అల్లుడితో వచ్చినప్పుడు వాళ్ళ అల్లుడు ఏం చెప్పాడంటే, మేడం అదే ఇది చేస్తున్నారు, తాగుతున్నాడని. మా మేడం దగ్గరికి, అక్కడ గీత మేడం దగ్గరికి పంపించినప్పుడు మేడం వచ్చి నా దగ్గర కౌన్సిలింగ్ పంపించారు. ఎందుకు పంపించారు ఏంటి అనేది తెలియలే. తర్వాత అసలు ఎందుకు వచ్చాడు ఈయన అని అడిగి మళ్ళీ వాళ్ళని అడిగితే
మళ్ళీ అతను బాగా అయిందని బాగా అయిపోయింది, చక్కగా బాగా అయిపోయింది. ఆయనకున్న ఇది హ్యాబిట్ ఏంటంటే డ్రింక్ తాగుతాడంట. ఆయన వంట మనిషి అంట తిరుమలలో. కానీ తిరుమల అక్కడ ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంట చేస్తాడంట. అప్పుడు డ్రింక్ తాగుతాడు. డ్రింక్ తాగేది ఒక్కటే అలవాటు, అంతకు మించి ఏం లేదు అని చెప్పేసారు. సరే, ఇంత 3 నెలలు 4 నెలల ట్రీట్మెంట్ అయిపోయినా కూడా అతను మళ్ళీ తాగుతున్నాడు. చెకప్కి వచ్చాడు, అంత బాగుంది, హ్యాపీగా 3వ స్టేజ్ అతను బాగా అయిపోయాడు. కానీ మళ్ళీ మందు తాగుతున్నాడు. బాగా అయిపోయింది కదా, నువ్వు మళ్ళీ మందు ఎందుకు తాగుతున్నావు మళ్ళీ మందు అంటే లేదన్న. నిజం చెప్పానంటే వారం నుంచి తాగుతున్నాను. ఎందుకు తాగుతున్నావు? తగ్గిపోయిందని తాగుతున్నావా? నువ్వు ఏ స్టేజ్లో వచ్చావు ఇక్కడికి? 3వ స్టేజ్లో వచ్చావు. 3వ స్టేజ్ని మేము బాగు చేసామంటే నువ్వు మళ్ళీ మందు తాగి మళ్ళీ ఇది చేస్తే మళ్ళీ జబ్బు తిరగబడిందంటే మేమేం చేయగలం చెప్పు? ఈ 3 నెలలు 4 నెలలు నువ్వు కష్టపడ్డ కష్టం నీకు తెలియదా? మాట్లాడే నాకు తెలీదు, పక్కనుండే వాళ్ళకి తెలీదు నువ్వు ఎంత బాధపడ్డావు, తినలేక ఎంత అవస్థపడ్డావు అనేది నీకు తెలుసు అనేది నేను చెప్తే అప్పుడు ఇంకా తాగను అన్నాడు. మరి దేవుడు తెలియాలి. అలా చాలా మంది వస్తారన్నమాట. వచ్చి పాపం మొన్న రోజు ఒక క్యాంప్ పెడితే అక్కడ 18 సంవత్సరాల అమ్మాయి వచ్చింది. మేడం మామూలుగా స్వర్ణ భారత్ వాళ్ళు పెట్టారు క్యాంపు. అక్కడికి వచ్చినప్పుడు ఒక చాకలోళ్ళ అమ్మాయి అనమాట. అప్పటికే బుక్ ఇంత ఇదిగా ఉంది. మేడం చూసి నెక్స్ట్ హాస్పిటల్కి రమ్మన్నారు. చూస్తే ఆ అమ్మాయికి బుగ్గ క్యాన్సర్. ఏంది, చిన్నప్పటి నుంచి ఆమె పొగాకు నవ్వుతూ ఇంతలా ఉన్న లోపలంతా అనమాట కుళ్ళిపోయి ఇదైపోయింది. నోరు అసలు నోరు కూడా ఇలా పట్టుకొని నోరు కూడా తెరవలేరు అనమాట వాళ్ళు. అంత ఇదిలో అంత చిన్న వయసులోనే అన్మ్యారీడ్. ఆ అమ్మాయికి మాకు హాస్పిటల్లో సర్జరీ చేసి ఇప్పుడు రేడియేషన్ ఇస్తున్నారు. ఎన్ని రకాల కేసెస్ అంటే అన్ని రకాల కేసెస్. 3 సంవత్సరాల పాపకి బ్లడ్ క్యాన్సరు, ఇంకొక పాపకి కిడ్నీ క్యాన్సరు, ఇంకొక బాబుకి ముక్కు క్యాన్సరు. చిన్న పిల్లలు వాళ్ళందరినీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది తెలుసా. ఎట్లా వాళ్ళు ఏమని చెప్తారు వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎప్పుడూ కూడా మనము గమనిస్తూ ఉండాలి పిల్లల్ని. కానీ వాళ్ళ అంటే ఎలా ఉన్నారు, ఏంటి ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అనేది చాలా వరకు మనం గమనిస్తూ ఉంటే ఇదవుతుంది. ఇప్పుడు మీకు కూడా నేను చెప్తున్నా, ఈ మధ్యకాలంలో కమ్యూనికేషన్ అనేది చాలా తగ్గిపోయింది. ఏంటంటే ఇళ్లలో కూడా మీరు తల్లిదండ్రులతో ఎంతసేపు మాట్లాడతారమ్మా? టైం ఉండట్లేదా? వెళ్ళగానే ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే బ్యాగ్లు ఎత్తి పడేస్తారు. తర్వాత గబగబా ఫోన్లు తీసుకుంటారు, మూలు కూర్చుంటారు. ఏంటి ఎందుకనంటే మీకు ఎక్కువగా ఉదయం నుంచి మేము ఫోన్లు చూసుకోవాలి. ఎన్ని మెసేజెస్ వచ్చాయో, ఎన్ని కాల్స్ వచ్చాయో, అవునా? యూట్యూబ్లో ఏముందో అవి చూసుకోవాలా. మనం ఈరోజు ఏ రీల్ చేయాలా, ఈరోజు ఈ రీల్స్ చేద్దామా అని ఫ్రెండ్స్ డిస్కషన్స్ ఫోన్స్ ఇంతే. తల్లిదండ్రులతో హాయ్ బాయ్, తల్లిదండ్రులకి హాయ్ అంటారు బాయ్ అంటారు, తల్లితో కూడా సరిగ్గా మాట్లాడారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఉత్సాహంగా డాన్సులు చేస్తూ సందడి చేశారు. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్ డే ఉత్సాహంగా సాగింది. జబర్దస్త్ టీం కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు డాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. సార్ నాకు టచ్ చేసిన వెంటనే నాకు అదరాలన్నీ అదిరిపోయాయి. ఒక కరెంట్ షాక్ లాగా అనిపించింది. శ్వాస తీసుకో అమ్మని మీ తల్లేంది సార్, మీరు పట్టుకుంటేనే ఇది తల్లయిందంటే సరే మీరు ఏం చేస్తారు? తమ్మాయి కొట్టుకుంటుందయ్యా. నిజం చెప్పండి అబ్బాయి, ఎలా ఉంది మా పేరు? మీ పేరు ఎలా ఉందో తెలుసా? చెప్పు. మీ ఇద్దరు పేరు రీసెంట్ గా ట్రెండ్ అయిన బంటి రక్త పింజరం ఎలా ఉంది? తన్మయ్ ఒక్క ఛాన్స్ ఇస్తావా? చెప్పండి సార్, ఇక్కడ పెట్టి చూసుకుంటా.
ఏంటి ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ జల పాత రెడీ చేయాలి ఇద్దరికి. ఎందుకో వీళ్ళిద్దరిని దూరం చేయబోతా ఉండలేదు. జల మీ ఇద్దరు పర్సనల్ అవ్వారా? ఓకే ఓకే. యాక్చువల్లీ రూకరేజ్ గారు మేము కొంచెం అందంగా ఉంటాము, బట్ ముందు ఎత్తుకోమన్నారు, చేతులు ఎక్కడ పడితే అక్కడ సిగ్గు చూసావా ఎంత సిగ్గు అసలు. రెడీ లేడీస్ రెడీ రండి వచ్చేసేయండి. చదువుల తల్లి సరస్వతి గడి గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి దేవస్థానంలో శివముక్కోటి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా విశేష రుద్రాభిషేకాలు మరియు రుద్రహోమం మరియు మాడవీధి ఉత్సవం బాణసంచా మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా గుబ్బ చంద్రశేఖరరావు వరలక్ష్మి దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో రాపతు ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చెప్పు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అర్హులైన ప్రతి పేదవారికి భూ సమస్యల్లో న్యాయం చేకూర్చాలి. గూడూరు తెదేపా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
ఆలయాల భద్రతపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ తిరుపతి ఎంపీ మద్దుల గురుమూర్తి. కోట మండలంలోని నెల్లూరుపల్లి పంచాయతీలో భూ పట్టాదారుల పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి సూచించిన నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మి. దృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.